వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. మనం సరదాగా గడపాలంటే పార్కుకి వెళ్తాం, అదే ఎంజాయ్ చేయాలంటే థియేటర్కి వెళ్తాం, అదే అందమైన బంధాలు టేస్టీ ఫుడ్ కావాలంటే అతిథి ఇంటికి వెళ్తాం. సో మన జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మనం ఉన్నాం నాగోల్ దగ్గర ఉన్న గణేష్ నగర్ లో. లక్ష్మి గారు ఈరోజు మనని అతిథిగా ఆహ్వానించారు. సో అక్కడికి వెళ్ళిపోదామా? టేస్టీ ఫుడ్ టేస్ట్ చేసేద్దామా? కమ్ ఆన్. అలా తిరుక్కుంటూ ఇలా వచ్చేసాం. సో అలా పైకి వెళ్ళిపోయి పరిచయం చేసేసుకుందామా? నేనైతే అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను, మీరు కూడా వెయిట్ చేయకండి, అలా వచ్చేసేయండి. కమ్ ఆన్. వచ్చేసాము. రాగానే కృష్ణుడు అలా వెల్కమ్ చెప్తున్నారు. ఇక్కడే ఇలా వెల్కమ్ చెప్తే లోపల వాళ్ళ రేంజ్ లో వెల్కమ్ చెప్తారో చూసేద్దామా? పదండి. హాయ్ స్వీటీ. ఉదయం నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నాం. నేను కూడా ఎప్పుడెప్పుడు కలుస్తానా అని పొద్దుటి నుంచి వెయిటింగ్. అవునా? దా అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అందరినీ నాకన్నా వీళ్ళకే ఎక్కువ తొందరగా ఉంది. సో పరిచయం చేసేసుకుందామా? ఈవిడ మా అక్క అవుతారు. నీకు అక్క అంటే నాకు అక్క. ఆవిడ సిస్టర్ అవుతారు. హలో. ఆ మేనగోళ్ళు. హాయ్. ఈవిడ ఫ్రెండ్. హలో అండి. వాళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్. హాయ్. ఇటు మా కజిన్. ఓ నాకు కూడా కజిన్. ఇక ఆ అమ్మాయి కూడా కజిన్. హలో. ఇక ఈ అమ్మాయి మా అమ్మాయి. హలో. నీ పేరేంటి? అమూల్య. ఏ స్కూల్? శ్రీ చైతన్య స్కూలేనా? ఇంకా నేను కాలేజ్ అనుకోలేదు. మా ఆడబడుచు. హలో. నీ ప్రోగ్రామ్ గురించి మెహదీపట్నం నుంచి వచ్చారు. ఓ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. ఇక మా అక్క కూతురు, మా అక్క కూతురు. హలో. నీ పేరు? నిఖిత. ఏం చదువుతావు? బీటెక్. మీరు? ఓకే. మా ఇంకొక పర్సన్ మీకు పరిచయం చేయాలి. ఈ ప్రోగ్రామ్ చాలా ఎంకరేజ్ చేసి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. రండి బావగారు. హలో. సో బాగా ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. సో పిన్ని చాలా పర్ఫెక్ట్ ఉంది మన ఫ్యామిలీని. అలాగే స్వీట్ గా ఉన్నారు అందరూ. కలర్ఫుల్ చిలక అందరూ. థ్యాంక్ యూ. సో వచ్చాము, అలా పరిచయం చేస్తాం అందరినీ. మరి నాకేమి వాళ్ళో తెలుసు కదా, నెక్స్ట్ ఏంటో తెలుసు కదా. మరి ఇది ఇస్తా వెల్కమ్ డ్రింక్. సో మా పిన్ని అలా చెప్పగానే ఇలా తీసుకొచ్చేసారు. ఇచ్చేస్తారా? కూల్ గా తీసుకొచ్చాను వెల్కమ్ డ్రింక్. థ్యాంక్ యూ. అలా వేడిలో వెళ్ళొచ్చానని. ఏంటిది ఇంత వెరైటీ ఉంది? చేయాలని మజ్జిగ. తాగి చెప్పు అందులో ఏమేమి కలిపారు. ఓకే నాకు టెస్ట్ అన్నమాట. ఎలా ఉంది స్వీటీ? సూపర్. అసలు వీటికి ఇట్లా టేస్ట్ ఎట్లా వచ్చింది? మజ్జిగ అంటే నార్మల్ గా సమ్మర్ కదా, చలవ చేయాలనేసి నువ్వు వచ్చావని. ఓకే, నాకని స్పెషల్ గా చేశారు. మరి మీ అందరికి ఏది? మేము అందరం తాగేసాం. నన్ను వదిలేసి తాగేశారా? నీకు స్పెషల్ గా కొంచెం స్పెషల్ వేసి కలిపాము. చెప్పలేదు కదా. దీంట్లోనా పెరుగు కలిపారు? పెరుగులో ఏం కలిపారు? నీళ్లు కలిపారు. ఇంకా ఉంటాయి కలిపింది. లస్సీ ఎక్కడ వస్తుంది? ఓకే. స్వీట్ షుగర్, ఐ మీన్ షుగర్, ఉప్పు. ఇదేంటో గ్రీన్ ఉంది. గ్రీన్ గా ఉంటాయి. ఏవో ఆకులు వేసారు. ఆకు అదే నాకు తెలియట్లేదు, చెప్తారా? పుదీనా, కొత్తిమీర, జీలకర్ర మొత్తం అన్ని వేసి మిక్స్ చేసి పచ్చిమిరపకాయలు కూడా వేసారా? ఓకే. కొంచెం హాట్ గా ఉండాలని. సో ఈ మజ్జిగలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో నాకు కూడా మీ అందరిలో అన్ని షేడ్స్ కావాలి. మీకు గేమ్ లాంటి గేమ్ పెడతా. ఏ గేమ్? నీకు ఇష్టమైంది పెట్టు, మేము ఏదైనా రెడీ. ఓ దేనికైనా రెడీ అంటున్నారు మా పిన్ని. సో అంతాక్షరి ఆడేద్దామా? ఓకే. ఐ విల్ డివైడ్. నా దగ్గర నుంచి హాఫ్. ఇటొక టీమ్, ఇటొక టీమ్. ఓకే ఓకే ఓకే. సో ఇటో టీం అనుకున్నాం కదా. ఈ టీం కి ఎవరిని లీడర్ ని చేద్దాం?
ఎవరిని చేద్దాం? చెప్పు నువ్వు ఎవరంటే వాళ్ళు ఓకే. సో మా పిన్ లీడర్. మా పిన్ అంటే మాకు లీడర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ కావాలి. అంటే మాకు ఏమైనా మంచి టాలెంట్ చూపెడితే ఒకటి బయటకి, అప్పుడు మేము లీడర్ గా ఫిక్స్ చేసేస్తాం. అయితే నేను పాటలు పాడతా, దేవుడి పాటలు. ఓ చాలా భక్తిగా, కొంచెం భక్తి. అందులో కృష్ణుడన్నా రాముడన్నా బాగా ఇష్టం. సో టీం అంతా భక్తి పాటలు పాడతారా ఏంటి? ఇంట్లోనే ఉంటారు, భక్తి పాటలు పాడతారు, సినిమా పాటలు పాడతారు, దాండియా కోలాటం అన్ని చేస్తారు, అన్ని వచ్చు. ఓకే ఓకే. సో ఇటెవరు? ఇటు ఫుల్ కాంపిటీషన్ ఇస్తున్నారు, టఫ్ కాంపిటీషన్. హూ విల్ బి ద లీడర్? చెప్పేశారు మీరే లీడర్. సో మీకేం స్పెషాలిటీస్ ఉన్నాయి చెప్పండి. సేమ్ అట్లయితే కోలాటం ఆడతాము, డాండి ఆడతాము మేము కూడా. సో ఇద్దరు రెండు సైడ్లు ఈక్వల్ అంటున్నారు, అది బ్యాలెన్స్ అవుతుందో లేదో చూసేద్దాం. సో ఇటు ఇటు అయితే ఫుల్ టఫ్ కాంపిటీషన్ ఇస్తారని ప్రూవ్ చేసేసారు. కానీ మీ ఇద్దరిని టీమ్ లీడర్ని చేయాలంటే మాకు ఇంకా ఏదైనా స్పెషాలిటీ కనిపించాలి. నేనైతే నమ్మట్లేదు. ఎవరైనా ఇద్దరు టీమ్ లీడర్స్ ఒక డైలాగ్ చెప్తే అప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎవరితో స్టార్ట్ చేద్దాం? మా పిన్ని స్టార్ట్ చేస్తారు. హాయ్ స్వీటీ, ఒకవైపే చూడు, రెండో వైపు చూడొద్దు, మా టీం వైపే ఉండు, మాకు ఉండు తోడుగా. ఆహా పిన్ని, ఏం చెప్పావు? అసలు ఏం చెప్పావు కూడా అర్థం కాలేదు. మళ్ళీ చెప్పనా? వద్దులే, ఇటు కనుక్కుందాం ఒకసారి. సో మీరు మాకు డైలాగ్ చెప్తారా? సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఓహో, సో మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నారు, శరణమా రణమా అనుకుంటూ. మనము చేద్దాం. సో ఇటు ఒకవైపే చూడాలి, ఇటువైపు శరణమా రణమా అన్నారు. సో రెండు టీంలలో ఎవరు గెలుస్తారో చూసేద్దామా? చూడాలంటే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఫస్ట్ ఈ టీం నుంచి. బేసిక్ గా మనం అంత్యాక్షరి అంటే మాతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి మా నుంచి. మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఇక మౌనమేలనోయి ఈ మరపురాని రేయి, ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలా. హాయిగా అలా గాతో ఏం చేశారు కాబట్టి ఇటు గా ఇచ్చేద్దాం. గాతో పాడేస్తారా? వీఆర్ ఆల్వేస్ రెడీ. ఓకే, ఎస్, స్టార్ట్ చేయండి. గాజులో లంగాదా, గాజువాక పిల్లమే గాజులో లంగాదా, నీ చెయ్యి చాపలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోలమే పిల్ల మేము. అలా ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ తోని నాకు ఇటువైపు ఫుల్ ఎంటర్టైన్ చేస్తారు, గాజువాక పిల్ల అని. సో ఇటు వీళ్ళు ఇచ్చిన వర్డ్ అయితే నేను చెప్పాను. ఈసారి నా ఇష్టమైంది చెప్తా. ఓకే, మరి ఏమిద్దాం వీళ్ళకి? ఓకే, అతిథిలో ఫస్ట్ వర్డ్ ఇద్దాం. ఆ ఆ. ఆహా అందము చిందే హృదయ కమలం అందుకునే రాజొకడే, ఆహా అందుకునే రాజొకడే. సూపర్, చాలా బాగా పాడారు పెద్దమ్మ. కానీ మీకు ఆ ఇస్తే ఆ చేస్తారేంటి దాన్ని? అంటే ఆ రెండు అక్షరాలు ఏ ఒక అక్షరంతో నేను పాడొచ్చు కదా. ఓకే, మీరు ఎలా పాడినా బాగుంటది కాబట్టి చాలా బాగుంది. సో మీకేమిద్దామని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇస్తారండి. అరే ఇలా ఎంత షార్ప్ వీళ్ళు. మన అతిథిలో సెకండ్ లెటర్ తా. సో మీరు తాతో పాడేస్తారా? స్టార్ట్. ఎందాక పరిగెడతావే రావే నా వెంట, దూరంగా పోనీక నీ వెనకాలే రాని నాయంగా. సూపర్. ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఏ పక్కకి వెళ్ళాలో అర్థం కాక ఆపేశారు. బట్ ఇట్స్ సూపర్, చాలా బాగా పాడారు. రెండు పక్కలకి వెళ్ళాలి కదా. సో ఈ పక్కకి వెళ్దాం. ఈ పక్క ఏం చేస్తారో
మీకు ఏ లెటర్ ఇస్తాను? ఇంకేముంది ది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తే మేము అలా ఇచ్చేస్తాం అనుకుంటున్నారా? ది ఇస్తారు అతిథి, మళ్ళీ అది ఇంకో అక్షరం ఇస్తే మళ్ళీ ఇంకోటి మీనింగ్ మారిపోద్ది, అందుకని ది మీదే ఇవ్వండి. నేను ఇవ్వ అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు కాబట్టి నేను అది ఇవ్వను. నువ్వు ఇచ్చింది సో గా గా. గా ఏంటి గా ఇచ్చాను, మీరేంటి ఇంత లేట్ చేస్తున్నారు? లేదు మంచి పాట పాడదామని ఆలోచిస్తున్నాం. మరి పాడేయండి. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుటిలోన రామ చిలుకుంది, ఒక గుటిలోన కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి, ఒక గుటిలోన రామ చిలుకుంది, ఒక గుటిలోన కోయిలుంది. సూపర్. అసలు మీరు అన్ని 80s 70s పాటలు పాడుతున్నారు, మమ్మల్ని అందరిని అలా టైం మెషిన్ లో పెట్టి తీసుకెళ్ళిపోతున్నట్టు. చాలా బాగా పాడారు. వీళ్ళు అలా టైం మెషిన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు కాబట్టి. సో మీకు ఏ వాడిద్దాం? నువ్వు చెప్పు, నాకు సపోర్ట్ చేయవా పిన్ని? చేస్తాను, నువ్వు అడుగుతున్నా కదా అన్ని చూసి. కామిది కా. ఓకే, మా పిన్ని చెప్పినట్టు మీకు కా. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కల్లార చూడవమ్మా, రేగే కదలగా శ్రీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే, కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా. ఇలా ఈ టీం మొత్తం అలా పాత పాటల్లోకి వెళ్ళి అలా మధురమైన పాటలు సో స్వీట్ గా పాడేశారు. ఇటువైపు అలాగే వెస్టర్న్ సాంగ్స్ తో దుమ్ము దులిపేశారు కాబట్టి సో ఇటు 3 సాంగ్స్ ఇటు 3 సాంగ్స్, మేమంటే మేము అని ఎక్కడ తగ్గకుండా అద్దరు కొట్టేశారు ఇద్దరు. సో మా పిన్ని కృష్ణుడు భక్తురాలని విన్నాము, సో కృష్ణుడి మీద ఒక పాట పాడేస్తే మేము అలా విని ఆనందించేస్తాం. ఓకే, మీరు కృష్ణుడు అనగానే ఇంకా నాకు ఉప్పొంగి వచ్చేస్తుంది. నల్ల నల్లని కృష్ణయ్య రేపల్లె వాడ కృష్ణయ్య, నవనీత చోరసికామణి గోపాల, నవనీత చోరసికామణి, హాయిని కొలిపే మురళీ గానము వినిపింపుమురా కృష్ణయ్య, హాయిని కొలిపే మురళీ గానము వినిపింపుమురా కృష్ణయ్య, నీ వినిపింపుమురా కృష్ణయ్య, రాధాలోలా కృష్ణయ్య రాస విహారీ కృష్ణయ్య, రాధాలోలా కృష్ణయ్య రాస విహారీ కృష్ణయ్య, నవనీత చోరసికామణి గోపాల, నవనీత చోరసికామణి. సూపర్, చాలా బాగా పాడారు పిన్ని మీరైతే. నేనైతే అలా అలా వెళ్ళిపోయాను, చాలా బాగుంది. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, కృష్ణుని అడగగానే ఇంకా వచ్చేస్తుంది ఎక్కడ లేని ఆనందం. అలా మనకి ఇష్టమైనవి అడిగితే అలా వచ్చేస్తాయి కాబట్టి సూపర్. థ్యాంక్ యూ రా. సో నెక్స్ట్ మా చిన్న చిట్కాతో రెడీగా ఉన్నారు మా జయంతి అక్క. అక్క చెప్పేస్తారా ఆ చిట్కా ఏంటి? ఈ రోజు నేను ఈ పట్టీలు ఎలా మెరుగు పెట్టుకోవాలో చూపిస్తాను. ఓకే, సిల్వర్ పట్టీలు. ఇది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. ముందు ఏమేమి కావాలి? దీనికి బేకింగ్ పౌడర్ కావాలి, ఓకే, ఒక సిల్వర్ ఫాయిల్ కావాలి, ఓకే, హాట్ వాటర్ కావాలి, ఓకే, అంతే. బాగా మరిగిన నీళ్లు తీసుకుని దాంట్లో సిల్వర్ ఫాయిల్ వేయాలి. ఓకే, సిల్వర్ ఫాయిల్ వేసిన తర్వాత ఓకే మొత్తం డిప్ చేసేయాలా? నీళ్లు చాలా వేడిగా ఉండాలి. ఓకే, ఆ సిల్వర్ ఫాయిల్ వేసినాక దానిలో కొంచెం బేకింగ్ సోడా వేయాలి. బేకింగ్ సోడా వేసిన తర్వాత ఈ ఏదైతే సిల్వర్ ఐటమ్ మన దగ్గర ఉందో అది దాంట్లో వేయాలి. ఓకే, దాంట్లో మిక్స్ చేసుకోక్కర్లేదు, ఏం అవసరం లేదు, అదే అవుతుంది.
ఒక 2-3 మినిట్స్ అలా ఉంచాలి. Okay. 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత అది చాలా షైనింగ్ గా బయటకు వస్తుంది. ఆ తర్వాత రెండింటికి వేరియేషన్ కూడా నేను చూపిస్తాను. దీన్ని మనం ఏం షైనింగ్ పెట్టలేదు, షైనింగ్ పెట్టిన దానికి లేని దానికి కూడా మనం వేరియేషన్ చూడొచ్చు. డిఫరెన్స్. సో మనకు కావాల్సిన ఐటమ్స్ బాగా మరిగిన నీళ్లు, బేకింగ్ సోడా అండ్ సిల్వర్ ఫాయిల్. సో స్టార్ట్ చేసేయాలంటే ఫస్ట్ బాగా మరిగిన నీళ్ళలో సిల్వర్ ఫాయిల్ డిప్ చేసేసి దాంట్లో బేకింగ్ సోడా వేసేసుకుని మిక్స్ చేసేసి దాంట్లో మన సిల్వర్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అవి డిప్ చేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేస్తే అది అలా మెరుచుకుంటూ అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో 2 మినిట్స్ అయిపోయిందా పిన్ని? ఆల్మోస్ట్ అయ్యింది. తిద్దామా? తెల్ల అయిపోయింది. చూద్దామా రెండింటికి వేరియేషన్? చాలా వేరియేషన్ ఉంది చూసారా. ఇంత సింపుల్ చిట్కా ఎంత వేరియేషన్ ఉందో ట్రై చేయండి మీరు కూడా, చాలా ఈజీ కదా. సో థ్యాంక్ యూ అక్క, చాలా యూస్ఫుల్ చిట్కా చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా థ్యాంక్స్. ఓ థ్యాంక్ యూ. సో మన అతిథిలో ఇంకొంచెం మసాలా అండ్ ఇంకొంచెం జోష్ యాడ్ చేసేద్దామా? సో నలుగురు డాన్స్ చేయడానికి వచ్చేస్తున్నారు. ఆ నలుగురు ఇక్కడే ఉన్నారు, కానీ నేను చెప్పను, మీకు చూడాలని ఉంది కదా, చూసేయండి. पिंग्यारी माला बोलवली रात घालवली पोरी पिंगा लटपट कमर दामिनी अधर रागिनी हो, लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसी सजी धजी देखो मेरे पिया की सावरी जिया से बावरी मेरे अंगना में देखो आज खिला है चांद ये बाजे धुन छम छम छमाक छा तुरा जीवन छम छम छमाक छा ये बाजे धुन छम छम छमाक छा तुरा जीवन छम छम छमाक छा लटपट कमर दामिनी अधर रागिनी मेरे दर आई कैसे सजी धजी देखो मेरे पिया की सावरी जिया से बाबरी मेरे अंगना में देखो आज खिला है चांद ये बाजे धुन छम छम छमाक छा तुरा जीवन छम छम छमाक छा ये बाजे धुन छम छम छमाक छा तुरा जीवन छम छम छमाक छा पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा ग पोरी पिंगा. సూపర్, చాలా బాగా చేశారు. సో ఈరోజు మనం ఫుల్ ఎంజాయ్ చేస్తాం కదా, పాటలు, చిట్కా అండ్ ఇంత సూపర్ డూపర్ డాన్స్. సో మనకి ఎనర్జీ లెవెల్స్ అన్ని అలా డౌన్ అయిపోయింది కదా. మన ఫేవరెట్ సెక్షన్ ఇప్పుడు టేస్టింగ్ టైం. మా పిన్ని ఇన్ని వెరైటీస్ చేసి పెట్టారు, చూస్తేనే కడుపు నిండిపోతుంది నాకు, కానీ తినాలి కదా, టేస్ట్ చేయాలి కదా. పిన్ని పెట్టేస్తావా? ఓకే ఓకే, చాలా ఆకలిగా ఉంది. అవునా, నేను పెట్టిన అన్ని తినాలి, వదలకూడదు. యా షూర్. ఓకేనా? షూర్. ముందు స్వీట్ పెడుతున్నాను, గడ్డి జున్నిది. ఇది రెడీమేడ్ గా చైనా గ్రాస్ అని దొరుకుతుంది, దాంతో చేస్తాను అనమాట, మిల్క్ తోటి. సో గ్రాస్ తో కూడా జున్ను చేయొచ్చు అని నాకు ఇప్పుడే తెలిసి. చైనా గ్రాస్, మామూలు గ్రాస్ కాదు, మన ఇండియాది కాదు, చైనాదంట. సో చైనా స్పెషల్ అనమాట, చైనా స్పెషల్. ఇంకో స్వీట్ సేమియా స్వీట్, సేమియా చక్కెర పొంగలి. ఓకే, ఇప్పుడు మనం ఇండియన్ స్టైల్కి వచ్చాము. ఇండియన్ స్టైల్ కి ఇది సేమియా చక్కెర పొంగలి. ఓకే, నెక్స్ట్ శనగపప్పుతో చేస్తారు ఇది కూడా, ఆకుకూరలు అన్ని వేసి. దీంట్లో ఆకుకూరలు కూడా వేస్తారు అన్నమాట, కొత్తిమీర, కరివేపాకు. అందుకని ఇంత కలర్ఫుల్ ఉంది మా పిన్ని లాగా. ఇదేంటి ఇంత వెరైటీ? ఇది కర్రీ, పనసపట్టు కర్రీ. ఓ, ఇది సమ్మర్ లోనే వస్తుంది పనసపట్టు, ఇంకెప్పుడు రాదు, 2 months వస్తుంది పనసపట్టు. పచ్చిది పనసపండు ఉంటది కదా, అది కాయ పచ్చిగా ఉన్నప్పుడు అది పనసపట్టు కూర. ఇదేమో వంకాయ కర్రీ, పొడాలు, కరివేపాకు, కరివేపాకుది. ఇది పల్లి, నువ్వుల పొడి. ఓకే, ఇది శనగ పొడి. ఇది టమాటా చట్నీ. ఓకే, ఇది మెయిన్ ఫ్రైడ్ రైస్, వెజిటేబుల్స్ అన్ని వేసి వెజ్ ఫ్రైడ్ రైస్. ఇది మామిడికాయతో మెంతి తయారు చేస్తారు, మామిడికాయ ముక్కలతోటి. ఓ, దీని పేరేంటి? మామిడికాయ మెంతి అంటారు. మామిడికాయ మెంతి. ఓ, నేను ఈరోజు కొత్త వంట టేస్ట్ చేయబోతున్నాను అనమాట.
ఓ పర్ఫెక్ట్ భోజనం కావాలంటే మా పిన్ని దగ్గర రావాల్సిందే. సో టేస్ట్ చేసేద్దామా? ఏంటి మీరు అందరు తినేస్తున్నారా? మరి ప్లేట్ ఇలా ముందుకు పెట్టి తినకుండా ఎలా ఊరుకుంటాను సార్? అది కూడా పాయింటే. సో నేను టేస్ట్ చేస్తాను. చూసావా? అవును, అన్ని తినాలంటే స్టార్ట్ చేయాలి కదా, చేయాలి కదా, చేసేద్దామా? చాలా బాగుంది. అంటే మన నార్మల్ జున్ను లాగా కాకుండా డిఫరెంట్గా ఉంది టేస్ట్. చైనాకి వెళ్ళొచ్చాం, ఇప్పుడు ఇండియాకి రావాలి కదా. చక్కెర పొంగలి. ఆహా పిన్ని, ఏం చేసావు ఇంత బాగా ఎలా చేస్తావు చెప్పు. నువ్వు అది అయిపోయింది. అవునా? ఫ్యాన్ అయిపోయాను నేను. థ్యాంక్స్. ఇంకా అన్ని తిని చూసి చెప్పు. కూర అన్ని? నువ్వు కూడా తిన్నాతో పాటు. ఓకే, వడ్డించుకుంటా. స్వీటీ నీకు ఎప్పుడు ఆకలిసినప్పుడు ఇక్కడికి వచ్చే మీ పిన్ని అండి. నేను ఇక్కడే ఉండిపోదామని ఫిక్స్ అయితే మీరు వెళ్దామంటున్నారేంటి? మోస్ట్ వెల్కమ్. ఇంకా బోల్డ్ వెరైటీ చేసి పెడతాం అలా ఉంటే. అదే నేను దెబ్బకి లావైపోవాలన్నమాట. పర్వాలే. నెక్స్ట్ ప్రోగ్రామ్కి నేను నార్మల్ కట్టకూడదు. సో నెక్స్ట్ వంకాయ కర్రీ. వంకాయ ఉంది సూపర్. నాకు అసలు ఎక్స్ప్రెస్ చేయడానికి రావట్లేదు, అంత బాగుంది. ఇది స్పెషల్ మామిడికాయ మెంతి. మామిడికాయ మెంతి స్పెషల్ అది. ఓకే, మా పిన్ని చెప్పారు కాబట్టి స్పెషల్ మామిడికాయ మెంతి. సో స్పెషల్ అండ్ ఫస్ట్ టైం వింటున్నా ఇది మామిడికాయ మెంతి. టేస్ట్ చేసేద్దాం. అసలు నువ్వు ఎలా చేస్తున్నావు ఇవన్నీ ఇంత బాగా? అలా అందరూ చేస్తూ ఉంటారు కదా వెరైటీలు, ఇలా ఈటీవీ అభిరుచిలో చూసినవి అవి నాకు ఈ రెసిపీ చెప్పవా? చెప్తాను. నాకు చాలా బాగా నచ్చింది. ఓకే చెప్తాను, వెళ్ళేటప్పుడు రాసిస్తాను, మర్చిపోకుండా తీసుకెళ్ళి మా అమ్మకి ఇస్తా. ఓకే. సో నెక్స్ట్ వడ. వడ ఎలా ఉంది చెప్పు. నేను చేసింది కాబట్టి నేను ఎలానో చెప్తాను, నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పు, అంటే నా ఎక్స్ప్రెషన్ చూసి చెప్పు ఎలా ఉందో. చాలా నచ్చిందని అనిపిస్తుంది నీకు? చాలా బాగుంది, నిజంగా చెప్తున్నా. నిజంగా చేతిలో ఏమైనా మ్యాజిక్ ఉందా? ఉంది. చేసినప్పుడు, వంట చేసినప్పుడు, అదే పొడ్డిచ్చేటప్పుడు కూడా చాలా బాగుంది. ఆ వడలోకి ఈ టమాటా చట్నీ నంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఓ, నాకు కాంబినేషన్ కూడా చెప్తాను. ఏదో మాయా చేసావు పిన్ని, వంటలన్నీ ఇంత అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. నువ్వు వచ్చి తింటుంటే మాకు ఇంకా ఆనందంగా ఉంది, అతిథిగా వచ్చి మా ఇంటికి. ఇప్పుడు ఎవ్వరు నన్ను పిలుస్తున్నా పిలవకపోయినా నేను అస్సలు పట్టించుకునేది లేదు. కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే. అవునా? అంతే. ఆసమ్, చాలా బాగుంది. సో పిన్ని, థ్యాంక్ యూ సో మచ్. నాకు అద్భుతమైన బంధాలు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, టేస్టీ ఫుడ్ పెట్టావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ ఉత్సాహంగా ఉల్లాసంగా చేయించినందుకు అతిథి ప్రోగ్రామ్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ స్వీటీ. థ్యాంక్ యూ ప్రోగ్రామ్ లో మాకు టైం ఇచ్చినందుకు. సో మీరు నాకు టైం ఇచ్చారు యాక్చువల్ గా. సో ఈరోజు ఇంత చేసిన మా పిన్నికి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో మా పిన్నికి మా అతిథి నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో గిఫ్ట్ అయిపోయింది, నాకు ఒక మెమరీ కావాలి. ఓ సెల్ఫీ తీసుకోవచ్చా మీ అందరితో? ఓకే, మోస్ట్ వెల్కమ్. సో సెల్ఫీ అయిపోయింది. వెళ్లే ముందు మీకు స్పెషాలిటీ ఉందని మా పిన్ని చెప్పారు. మీ అందరికి చెక్క భజన వచ్చంట, నా కోసం ఒకసారి చేసి చూపిస్తారా? నా కోసం, ఆడియన్స్ కోసం. రెడీ. నాకు కూడా నేర్పించాలి మరి. వేసేస్తారు మీరు కూడా. చలో స్టార్ట్. సొమ్ముకు సోబిల్ల పసువంపే నాడమ్మా, పసుపుకి పారడే భయంపే నాడమ్మా, బాయికి బంగారు మెట్లంపే నాడమ్మా, మెట్లకు చామంతి పూలంపే నాడమ్మా, పూలకు నీపు చుండు పుష్పంపే నాడమ్మా.
సూపర్, చాలా బాగా చేశారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా నేర్చుకోవాలని ఉంది. నాకు నేర్పిస్తావా? నీకు కూడా ఏం చేస్తాను దాన్ని కూడా. ఈజీ స్టెప్స్ మమ్మల్ని చూసి చేయండి. నేను కూడా చేసేస్తా. ఓకే దా. ఓకే అని చాలా బాగా చేశారు, నాకు నేర్పించారు. థ్యాంక్ యూ. సో పిన్ని నాకు ఇంత టేస్టీ ఫుడ్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ భజన కూడా నేర్పించావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు ఇలా వచ్చి ప్రోగ్రామ్ చేసినందుకు కూడా మెనీ థ్యాంక్స్. సో ఇదండి ఈ వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.